హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ విత్ రాజు. ఈరోజు మనం ఎడిటింగ్ షార్ట్ కట్స్ గురించి తెలుసుకుందాం. కంట్రోల్ G, కంట్రోల్ F, కంట్రోల్ H, కంట్రోల్ A ఇవన్నీ మనం ముందుగా అన్నీ తెలుసుకుందాం ప్రాక్టికల్గా. ఇప్పుడు మనం కంట్రోల్ G అని గురించి తెలుసుకుందాం. కంట్రోల్ G అంటే గో టు పేజ్. ఇప్పుడు మన పేజెస్ క్లిక్ చేసుకొని ఇదంతా మనం సెలెక్ట్ చేసుకొని అట్లా చెక్ చేసుకొని మనం పేజెస్కి చేంజ్ కావచ్చు అనమాట. కంట్రోల్ F అంటే ఫైండ్ అవుట్, ఏదైనా మన వర్డ్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి అండ్ అని పెట్టినాం, అండ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తూ వస్తున్నాం. ఫైండ్ అవుట్ నెక్స్ట్ కానీ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇవన్నీ మనం అట్లా ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత కంట్రోల్ H అంటే రీప్లేస్, ఏదైనా మనము మన పేరుని కానీ రీప్లేస్ చేసుకోవాలి, ఏదైనా కానీ రీప్లేస్ చేసుకోవాలి అన్నప్పుడు ఆ రీప్లేస్ అని వస్తుంది. అక్కడ అండ్ తర్వాత మనం యాంపర్సెంట్ అనేది రీప్లేస్ చేస్తున్నాం. అక్కడ చూడండి, అక్కడ రీప్లేస్ చేస్తున్నాం, అక్కడ రీప్లేస్ అవుతా వస్తుంది. అక్కడ రీప్లేస్ నెక్స్ట్ అని వచ్చేస్తే ఇంకొక అండ్ సేమ్ లెటర్స్ ఏమైనా ఉంటే మనకు రీప్లేస్ అవుతా వస్తుంది అన్నమాట. రీప్లేస్ అంటే రీప్లేస్ అప్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఫైండ్ నెక్స్ట్ అని వస్తుంది అనమాట. తర్వాత కంట్రోల్ A సెలెక్ట్ కావాలి, ఇవన్నీ మనకు తెలిసిందే. తర్వాత కంట్రోల్ A అంటే కూడా సెంటర్కి అనేది వచ్చేస్తుంది, మనకి తెలిసిందే. ఇప్పుడు మనం లెటర్కి స్పేసింగ్ ఎట్లా ఉండాలో మనకు తెలుసుకున్నాం ఒక్కొక్క లెటర్కి. ఇప్పుడు మన కంట్రోల్ D అని క్లిక్ చేస్తే ఏదైనా మనం సెలెక్ట్ చేసుకొని మన కంట్రోల్ D అనేది క్లిక్ చేస్తే అక్కడ మనము ఎక్స్పాండెడ్ అని క్లిక్ చేసుకొని ఆడ పీటీని మనం పెంచుకుంటూ పోతే అక్కడ మనం కింద చూడవచ్చు, మన శాంపుల్ అనేది దగ్గరకు అవుతా వస్తుందన్నమాట. తర్వాత మనం దాన్ని ఇంకా పెద్దగా చేసుకోవాలంటే పెద్దగా, తర్వాత స్పేసింగ్ చేసుకుంటే స్పేసింగ్ అని వస్తుందన్నమాట. కిందిది ఏంటంటే అది కిందికి పైకి పోతుంది అనమాట, అంటే టాప్కి డౌన్ కట్ట చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అది దాని గురించి అనమాట. తర్వాత ఇవన్నీ మనం చూసినదే. కంట్రోల్ R అంటే రైట్ సైడ్కి డేట్ పోతుంది. తర్వాత కంట్రోల్ L అంటే లెఫ్ట్ సైడ్కి పోతుంది. తర్వాత ట్యాబ్ స్పేసెస్ మనకు ఇక్కడ దానికి మన ట్యాబ్ స్పేస్ వస్తుంది. కంట్రోల్ జస్టిఫైడ్ అంటే జస్టిఫై అవుతుంది, లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి వస్తుంది. తర్వాత థ్యాంక్ యూ అనేది సెంటర్కి వచ్చేస్తుంది. ఇవన్నీ మనమాట చూసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్ వాచింగ్ దిస్ వీడియో.